గుర్రం మధుసూదన్ చింతలటాన 100% ఓకే ఉంది, చాలా బాగుంది. గతంలో 10 ఏళ్ళ పరిపాలన బాగా లేకుండానే రేవంత్ అన్న పరిపాలన వచ్చిన తర్వాత చాలా బాగుంది. 52 ఇందిరా మిల్లు వచ్చాయి. 20 ఇల్లు కట్టా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏమీ రాలేదు, ఎలాంటి లబ్ధి కూడా పొందలేదు. అది ఎక్కడో చూపించమనండి ఆయన, కేటీఆర్ గారిని వచ్చి చూడండి. మనకు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే రమేష్ బాబు మాకు అందుబాటులో లేడు. మా దగ్గర ఎక్కడ ఇల్లు కూడా చూపించమనండి అలా నచ్చి, మేము దేనికంటే దానికి. రాజీనామా చేస్తా అంటే మా దగ్గర చూపిస్తాం, మేము కట్టిన ఇల్లే, మా ఒక్క విలేజ్లే, మా మండలంలో ఎన్ని ఉన్నాయి అన్ని కూడా చూపిస్తాం, కట్టిండా లేదా అని. ఆయన చేయలేదు కాబట్టి అట్లా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. డబల్ బెడ్రూమ్లు ఇంతకుముందు ఉండే మా దగ్గర, అవి కట్టకుండా ఆగిపోతున్నాయి. ఇప్పుడు మా ఆది సీన నచ్చిన తర్వాత అది స్టార్ట్ చేసి మళ్ళీ పూర్తి చేశాడు. నాకే అయింది రుణమాఫీ, చేయట్లేదండి నేను. నాకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు రుణమాఫీ అయింది. నేను 70,000 తీసుకుంటే 70,000కు 90,000 అయింది, 90,000 రుణమాఫీ అయింది నాకు. నేను చూపిస్తా, నేను బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చి కూడా చూపిస్తా. పడుతుంది, నాకు మొన్న కూడా పడ్డది, 12,000 పడ్డది. మాకైతే పడుతుంది. అవన్నీ దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు, ఇప్పుడు కూడా అధికారంలోకి ఎందుకు రాలేకపోయారు? మేము పండించిన పంటకైతే మేము సన్న బియ్యం పండిస్తే 500 బోనస్ కూడా వచ్చింది మాకు. మేము అమ్మిన తర్వాత వారం రోజులలోనే మా డబ్బులు పడ్డాయి. సన్న బియ్యం మా ఊళ్ళో 100% వస్తున్నాయి. సన్న బియ్యం చాలా మంది తింటున్నారు, మేము కూడా తింటున్నాం. మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూపిమనండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎన్నో అవి చేస్తూ ఉంటాయి దుష్ప్రచారాలు. ఇప్పుడు మామూలుగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎక్కడైనా అమ్ముతా అయిన కేసులు పెడతా అంటాడు కదా. ఆయన తిన్నాడు ఎప్పుడన్నా? హరీష్ రావు అనే వ్యక్తి తిన్నాడా? తిని చూపిమనండి ఆయన. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలలో వాళ్ళు ఎప్పుడైనా సన్న బియ్యం ఇచ్చారా, లేకుంటే ఇవే దొడ్డు బియ్యం ఇచ్చారు, ముక్కుపోయిన బియ్యం, నానిపోయిన బియ్యం. ఇంతకుముందు మనకు వర్షాకాలం ముందు వస్తుందని 3 నెలల బియ్యం ఇచ్చారు, ఇప్పుడు కూడా మళ్ళీ 3 నెలల బియ్యం ఇస్తున్నారు. ఎందుకంటే అట్లా వేయడం బెటరే కదా, మనకు వర్షాలు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు బియ్యం నానితే ముక్కిపోతాయి, అట్లా దానికోసం అని. Subscribe us and press the bell icon for more interesting updates.